హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీ బుక్ తెలుగు. మనం ఈ వీడియోలో అత్తాకోడళ్ళ అనుబంధం అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. ముత్యాలపల్లి అనే ఊరిలో బేబమ్మ, గీత అనే అత్తాకోడలు ఉన్నారు. వీళ్ళు ఆ ఊళ్ళోనే కాదు, అసలు ప్రకృతికే విరుద్ధమైన అత్తాకోడళ్ళు. సాధారణంగా అత్తాకోడళ్ళంటే ఒకరంటే ఒకరికి పడకుండా ఎప్పుడూ ఒకరి మీద ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటూ తమ భర్తల బుర్రలని పాడు చేస్తుంటారు. కాని వీళ్ళు చాలా భిన్నం. ఒకరి మీద ఒకరికి ఉన్న అతి ప్రేమతో తంటాలు పడుతుంటారు. ఒకసారి అత్తగారు పుట్టినరోజని కోడలు గీత తన అత్తగారికి ఇష్టమైన పదార్థాలన్నీ వండుతూ వంటగది మొత్తం గుమగుమలాడించేస్తుంది. అప్పుడు అత్తగారు బేబీ వచ్చి కోడలితో ఇలా అంటుంది. ఏంటే గీత, ఇవాళ మీ వాళ్ళు ఎవరైనా వస్తున్నారా ఏంటే? వంటగదంతా నేతి వాసనతో నింపేస్తున్నావు అని నవ్వుతూ అడిగింది. అప్పుడు కోడలు ఇలా బదిలిస్తుంది. లేదత్తయ్యా, ఇవన్నీ మీకోసమే అని చెప్పింది. అప్పుడు అత్తగారు ఆశ్చర్యపోతూ ఇలా అంటుంది. నీకు కాని మతిపోయిందేంటే? నాకు షుగర్ బీపీ అన్నీ ఫుల్లుగా ఉన్నాయి. అలాంటిది నాకోసం ఇన్ని వండడమేంటి? నాకు దేవుడి ప్రసాదం కూడా గిల్లి గిల్లి పెడతావే, అలాంటిది ఇన్ని ఐటమ్స్ నాకోసం చేయడమేంటే అని అడిగింది. అప్పుడు కోడలు ఇలా బదులిస్తుంది. అదేంటత్తయ్యా, ఇవాళ మీ పుట్టినరోజు కదా, అందుకని ఈ ఒక్కరోజుకి మీరు మనసారా అన్నీ తినండి, ఏం పర్వాలేదు. అందుకే అన్ని టాబ్లెట్స్ ఫోన్ చేసి ఆర్డరిచ్చేశాను. మీ భోజనం అయ్యేలోపు ఆ మెడికల్ షాప్ కుర్రాడు మందులు అందించేస్తాడు అని అత్తగారికి ఒక పండుగ ఆఫర్ ఇచ్చేసరికి కోడలు కొసరి వడ్డిస్తుంటే అత్తగారు వద్దనకుండా అన్ని రకాల స్వీట్లు, పిండి వంటలు అలా ఒక్కటేంటి ప్రతీదీ బిగించేస్తుంది. సరిగ్గా భోజనం పూర్తయి అత్తగారు చేతులు కడుక్కుని భుక్తాయాసంతో హాల్లో సోఫాలో అలా కూలబడింది. ఆ మెడికల్ షాప్ కుర్రాడు వచ్చాడు. ఇలా అంటున్నాడు. మేడం, మీ అత్తగారి మందులు ఇంకా స్టాక్ రాలేదంట. రేపు స్టాక్ రాగానే పంపుతానని చెప్పమని నన్ను పంపారు మా ఓనర్ గారు అన్నాడు. ఆ మాట వినగానే అత్తాకోడళ్ళు అవాక్కై ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఏడుపు ముఖాలు పెట్టేశారు. ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పేదేముంది. అత్తగారిని వారం రోజులు హాస్పిటల్లో అడ్మిట్ చేసి 2 లక్షల బిల్లు వేశారు. కోడలిని మాత్రం చేసిన పనికి తలంటేశారు. ఈ విధంగా దరిద్రుడు పండు కొరికితే పళ్ళూడినట్టు అత్తగారి మీద కోడలు అతి ప్రేమతో చేసే కొన్ని పనులు ఇంకా కొంపలంటించేస్తాయి. ఇలా ఏళ్లు గడుస్తున్నాయి. ఒకసారి వెనుక వీధిలో ఉండే గౌరీ అనే ఆవిడ తలకి ఒక కట్టుతో బేబమ్మ దగ్గరికి వచ్చి పాపం తన కోడలితో తనకొచ్చిన కష్టాల గురించి చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ బాధ విన్నాక కోడలు గీత ఆ గౌరీతో ఇలా అంటుంది. మీరు ఇలా బాధపడితే ఎలా పెద్దమ్మగారు? అయ్యిందేదో అయిపోయింది. మీ కోడలికి మీ విలువ తెలిసేలా చేస్తేనే మీరు మీ ఇంట్లో ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీరు దిగులు పడకుండా వెళ్ళండి. మీ సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం అని ఆమెకు నచ్చజెప్పి పంపించగానే అత్తగారు గీత మీద కయ్యమంటూ ఇలా అంటుంది. ఏమే గీత, నీకసలు బుద్ధుందా? ఈ గౌరీ ఏమైనా తక్కువదనుకుంటున్నావా? ఇది కాపురానికొచ్చిన కొత్తలో వాళ్ళత్తగారు పాపం నోట్లో మాటే ఉండేది కాదు ఆ మహాతల్లికి. అలాంటి ఆమెను ఎన్ని ఆరళ్ళు పెట్టిందనుకున్నావు? అందుకే ఆ పాపం ఊరికే పోతుందా? ఈరోజు దీని కోడలొచ్చి నెత్తికెక్కి తొక్కుతుంది. అలాంటిది దాని ఏడుపేదో అది ఏడుస్తుంటే నువ్వు దాని తలనొప్పి తీరుస్తానంటావేంటి అని కోడలిని దులిపి పారేసింది. అప్పుడు కోడలు ఇలా బదిలిస్తుంది. ఏంటత్తయ్యా, మీరు కూడా అలా మాట్లాడతారు? సరే, ఆమె ఏదో తెలుసో తెలియకో ఆ రోజుల్లో తప్పు చేసిందనుకుందాం. కాని ఈవిడ కోడలు ఈ రోజుల్లో పిల్లే కదా, పెద్ద వయసు ఆవిడ అని కూడా చూడకుండా అలా మాడు పగలగొడుతుందా? మీరేమైనా చెప్పండి, ఈ విషయంలో ఆ కోడలిదే తప్పు. లేదు, అలాంటి అత్తగారు ఉంటే ఏ కోడలైనా అలానే చెయ్యాలి. అసలు ఆ అత్తదే తప్పు అంటూ ఆ అత్త కోడలికి వీళ్లు వకాల్తా పుచ్చుకుని వీళ్లు గొడవ పడ్డం మొదలుపెట్టారు. అలా ఈ అత్తాకోడళ్ల మధ్య ఆ అత్తాకోడళ్ల వల్ల గొడవొచ్చిందన్న సంగతి ఊరంతా పాకటమే కాక గౌరీకి ఆమె కోడలికి కూడా ఈ వార్త చేరింది. అప్పుడు గౌరీ ఆమె కోడలు ఇద్దరూ కలిసి వచ్చి ఈ అత్తాకోడళ్ల మధ్య సంధి కుదర్చడానికి గౌరీ గీత దగ్గరికి వస్తే ఆమె కోడలు బేబమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడుతున్నారు. పెద్దమ్మగారు,
మా గురించి మీ ఇద్దరు ఇలా గొడవపడ్డం ఏం బాలేదండి. అసలు ఈ ఊళ్ళో అత్త కోడళ్ళంటే ఎలా ఉండాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలంటారందరూ. అలాంటిది మీరిద్దరూ గొడవపడ్డం, ఆహా, అది కూడా మా అత్త కోడళ్ళ విషయంగా గొడవపడ్డం అస్సలు బాలేదు. పాపం మీ కోడలు ఏదో తప్పుగా అంటే క్షమించేయండి. మళ్ళీ మీరిద్దరూ కలిసిపోండి అని చాలా బుజ్జగింపుగా చెప్పింది. మరోవైపు గౌరి గీతతో ఇలా అంటుంది. చూడమ్మా గీత, నువ్వు ఇంట్లో కోడలుగా అడుగు పెట్టినప్పటినుండి పెద్దమ్మగారు పెద్దమ్మగారు అంటూ పిలుస్తుంటే నువ్వు నా కూతురివే అనుకున్నాను. అలాంటిది ఇప్పుడు నువ్వలా మీ అత్తగారితో మా కోసం గొడవ పెట్టుకుని నీ కాపురంలో నిప్పులు పోసుకోకమ్మా. మా మధ్య జరిగింది చిన్న గొడవే కాని ఆ గొడవ గురించి మీ ఇద్దరూ ఇంత పట్టుదలకి పోవడం బాలేదమ్మా. నా మాట విను, పెద్దావిడ నా కోడలే కదా అని ఒక మాట అన్నదే అనుకో, దానికి నువ్వు ఇలా పట్టుకొని కూర్చుంటే ఎలా చెప్పు? వెళ్ళమ్మా, తప్పైపోయింది అత్తయ్య అంటే ఇట్టే కరిగిపోతుందమ్మా మీ అత్తగారు అంటూ అటు ఆ కోడలు ఆ అత్తగారిని, ఈ అత్తగారు ఈ కోడలిని బుజ్జగించి వాళ్ళిద్దరినీ వీళ్ళిద్దరూ ఎదురెదురుగా నిలబెట్టారు. అప్పుడు ఈ కోడలు ఆ కోడలి దగ్గరికి, ఆ అత్తగారు ఈ అత్తగారి దగ్గరికి వచ్చి ఇలా అంటున్నారు. ఏం గౌరీ వదినా, నేను నా కోడలు గొడవ పడ్డామంటే అందులో తప్పు ఉందో లేదో సంగతి పక్కన పెట్టి గొడవని ఎలా తగ్గించాలో ఇన్ని విషయాలు నా కోడలికి చెప్పావే. అదే తప్పు నీ కోడలు చేస్తే మాత్రం దాన్ని పెంచి రాద్ధాంతం చేసి గొడవ చేస్తావి. మరి అప్పుడు నీ కోడలు నీకు మంచిది అని అనిపించదా? ఏదో తొందరలో చిన్నపిల్ల తప్పు చేస్తే పద్ధతి మార్చుకోమ్మా అని మెత్తగా చెప్పొచ్చు కదా. కోడలైతే మాత్రం కోపంతోటే చెప్పాలా వదినా ప్రతీదీ అంటూ గౌరీని నిలదీసేసరికి ఆమె ఏమీ బదులివ్వకుండా తల ఉంచుకొని నిలబడిపోయింది. ఇటు గీత గౌరీ కోడలితో ఇలా అంటుంది. ఏం వదినా, కోడలు తప్పు చేస్తే చిన్నపిల్ల కనుక అత్తగారు సరిదిద్దుతుందని తెలుసు కదా. మరి నువ్వు తప్పు చేస్తే తప్పని మీ అమ్మగారు చెప్పినప్పుడు రాని కోపం అత్తగారు చెప్తే ఎందుకు వస్తుంది నీకు? రేపు నీకు ఒక కొడుకు పుట్టి వాడికి వచ్చే భార్య కూడా నిన్ను ఇలాగే చేస్తే అప్పుడు నీ పరిస్థితేంటి? అందుకే తప్పొప్పులు ఎంచుకుంటూ పోతే ఇద్దరూ తప్పులు చేసిన వాళ్లే అవుతారు. కాని వాటిని సరిచేసుకుంటూ పోతే ఈ ఊళ్ళో మేమీ కాదు, ఏ అత్తా కోడళ్ళైనా మా అలాగే కలిసి ఉండగలరు. మీ ఇద్దరికీ ఇది అర్థమయ్యేలా చెప్పాలనే మేమిద్దరం అలా నాటకమాడాం అని ఆ అత్తాకోడలిద్దరినీ మెత్తగా మందలించారు. అప్పుడు గౌరీ కోడలు గౌరీతో ఇలా అంటుంది. తప్పు నాదే అత్తయ్యా, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు నేను ఆవేశపడను అని అత్తగారిని క్షమాపణ కోరితే గౌరీ ఇలా బదులిస్తుంది. లేదులేవే, నేను కూడా అత్తని అనే అహంకారాన్ని పక్కన పెడితేనే కోడలు కూతుర్లా కనిపిస్తుందని నా కూతురు కాని కూతురు చెప్పిందిగా. ఇక నుండి నేను నా నోరు సంభాళించుకుంటాను అని ఇద్దరూ కలిసిపోయి తమ మధ్య దూరాన్ని తుడిచేసిన ఈ అత్తా కోడళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుని తమ ఇంటికి వెళ్ళిపోయారు. ఈ విధంగా ఈ అత్తాకోడళ్ళు తమలాగే ప్రతి అత్తాకోడళ్ళు ఉండాలి అని ఆలోచిస్తారు. ముత్యాలపల్లి అనే ఊరిలో బేబమ్మ, గీత అనే అత్తాకోడళ్ళు ఉన్నారు. వీళ్ళు అందరి అత్తాకోడళ్లలాగా తమ భర్తలకి తలనొప్పులుగా ఉండకుండా ఇంటిని ప్రశాంతంగా ఉంచుతుంటారు. అది ఎలా సాధ్యమని చాలామందికి అనుమానం వస్తుండొచ్చు. కానీ అందుకు కారణం వీళ్ళు సొంత తల్లి కూతుళ్లలాగా, స్నేహితురాళ్లలాగా ఎప్పుడూ సరదాగా ఉంటారు. ఒకరోజు పక్కింటి పారిజాతం, ఆమె కోడలు సంపంగి ఇద్దరూ ఏడ్చుకుంటూ ఈ అత్తాకోడళ్ల దగ్గరికి వచ్చారు. అప్పుడు బేబమ్మ ఇలా అంటుంది. అబ్బా పారిజాతం వదిన, అలా ఎంతసేపని ఏడుస్తావు చెప్పు. మీరు ఏదో చెప్పుకుందామని వచ్చి 2 గంటలైంది. ఇప్పటివరకు ఏడుపులే అయ్యాయి కాని విషయం చెప్పలేదు. మీ ఇద్దరి ఏడుపులు విని విని నాకు తలనొప్పి వచ్చేస్తోంది. ఇప్పటికైనా విషయం ఏంటో చెప్తారా లేదా అని కాస్త గట్టిగా అడిగేసరికి ఆ పారిజాతం ఏడుపాపి ఇలా అంటుంది. ఏం చెప్పమంటావు వదినా, మీ అన్నయ్య నన్ను వదిలేసి సన్యాసుల్లో కలిసిపోయారు వదినా, నాకు అన్యాయం చేసిపోయారు వదినా అని మళ్ళీ ఏడుపు మొదలెట్టింది. అప్పుడు బేబమ్మ ఇలా అంటుంది. అబ్బా వదిన, అలా ఏడుస్తుంటే సన్యాసుల్లో కలిసిన మనిషి కోసం ఏడుస్తున్నట్టు లేదు. ముందు ఆ ఏడుపు ఆపి సన్యాసం ఎందుకు తీసుకున్నారు అన్నయ్యగారు, ఆ విషయం చెప్పు అని అడగడంతో కోడలి మీద చెప్తూ ఇలా అంటుంది.
ఇంకెందుకు వదినా, ఇదిగో ఈ కోడలు మహాతల్లి మా కొంపలో అడుగు పెట్టింది కదా, అప్పటినుండి మా కొంపకి పీడ పట్టింది. అందుకే మా బ్రతుకులు ఇలా అయిపోయాయి వదినా అంటూ మళ్ళీ రాగాలు తీస్తుంటే అప్పుడు కోడలు కలగజేసుకుంటూ ఇలా అంటుంది. చూడండి అత్తయ్య, మాటలు జాగ్రత్తగా రానియండి. నేనేం చేశానని అంటున్నారు? మీ దయవల్లే కదా నా మొగుడు నన్నొదిలి మామయ్య గారితో కలిసి సన్యాసం తీసుకుంది. చూడండి పిన్నిగారు, కన్న కొడుకని కూడా చూడకుండా ఆయన్ని మాటలతో టార్చర్ పెట్టారు. పాపం, అందుకే ఆయన కూడా మా మామయ్యతో కలిసి సన్యాసం తీసుకోవడానికి వెళ్ళిపోయారు. అంతా ఇదిగో ఈ అత్తయ్య వల్లే. ఆవిడదేముంది, పెన్షన్ తీసుకునే వయసు వచ్చేసిందే. కాని నేను ఇంకా అమ్మ నీ పిలుపుకి కూడా నోచుకోలేదు. ఈ మహాతల్లి దయవల్ల ఇంకా ఈ జన్మకి నాకు ఆ అదృష్టమే పోయింది అని అత్తగారి మీద చాడీలు చెప్పడంతో అత్తగారికి కోపం వచ్చి ఇలా అంటుంది. ఏంటే నా మీద మా వదినకి చాడీలు చెప్తున్నా? అంతా నీ వల్లే. అసలు నువ్వు మా కొంపకి కోడలుగా రాకపోయి ఉంటే మా బ్రతుకులు చక్కగా ఉండేవి అని ఈ అత్తాకోడళ్ళ దగ్గర కూర్చుని ఆ అత్తాకోడళ్ళిద్దరూ గొడవపడుతున్నారు. ఇంతలో బేబమ్మ కోడలు గీత తన అత్తగారిని లేపి పక్కకి తీసుకెళ్లి ఇలా అంటుంది. అత్తయ్య, మీరు ఎంతసేపు అడిగినా అత్త మీద కోడలు, కోడలి మీద అత్త చాడీలు చెప్పుకుని ఏడడం తప్ప మీకు అసలు నిజం తెలీదు. నా మాట విని అసలు ఏం జరిగిందో ఆ భర్తల్ని అడిగితే తెలుస్తుంది. వీళ్ల ఏడుపుల గోల మనకి తప్పుతుంది. వీళ్ళు ఇంకా కాసేపు ఇలా మరి ఇంట్లో ఏడ్చారంటే చుట్టుపక్కల వాళ్ళు మన ఇంట్లో ఏదో అయిపోయిందనుకుని వచ్చినా వచ్చేస్తారు. ముందు వాళ్ళని వాళ్ళ ఇంటికి పంపేయండి, మన విషయం అటు నుండి నరుక్కొద్దాం అని చెప్పడంతో అత్తగారు బేబమ్మ ఆ ఏడుస్తున్న అత్తాకోడళ్ల దగ్గరికి వెళ్లి ఏడుపులయ్యాక రమ్మని చెప్పి పంపించేసింది. వాళ్ళు వెళ్ళిపోయాక అత్తగారు గీతతో ఇలా అంటుంది. హమ్మయ్యా, తుఫాను వెలిసినట్టయిందే. కాసేపు వీళ్ళ ఏడుపులతో చెవుల్లో తుఫాను పుట్టించేశారనుకో. అది సరే కాని ఇంతకీ ఆ అన్నయ్య వాళ్ళు సన్యాసుల్లో చేరి ఎక్కడున్నారో మనకెలా తెలుస్తుందే కోడలా అని అడగడంతో కోడలు గీత ఇలా బదిలిస్తుంది. ఆ సంగతి నాకొదిలేయండి, టెక్నాలజీని వాడి వాళ్ల జాడ నేను కనిపెడతానుగా అని చెప్పింది. అలా 2 రోజులపాటు తన తెలివితో ఆ కోడలు పక్కింటి మగాళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారో జల్లెడ పట్టింది. చివరికి వాళ్ల జాడ తెలిసిన తరువాత తన అత్తగారి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. అత్తయ్య, ఆ కొత్త సన్యాసులిద్దరూ ఎక్కడ ఉన్నారో తెలిసిపోయింది. పదండి, వాళ్ల దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పి ఆ అత్తకోడలిద్దరూ ఆ ఫ్రెష్ సన్యాసులు ఉన్న చోటుకి వెళ్లారు. అక్కడ ఒక చెట్టు కింద ఇద్దరూ కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటుంటే బేబమ్మ ఇలా అంటుంది. అన్నయ్యా, ఏంటన్నయ్య ఈ అవతారం? ఇల్లు వదిలి వచ్చి ఈ వేషాలేంటి అని అనేసరికి ఆ పెద్ద సన్యాసి కళ్ళు తెరిచి ఇలా అంటున్నాడు. అలోక్ నిరంజన్, సోదరి నువ్వా? ఇది వేషం కాదు సోదరి, విషయం. ఈ జన్మం ఆ దేవుడిని చేరుకోవడానికే అని మాకు తెలిసిన విషయం. ఆ విషయాన్ని సాధన చేయడానికే వచ్చాము ఇక్కడికి. యారా కుర్రడెంబక, అంతేనా అంటూ కొడుకుని ధ్యానం నుండి కదిపాడు. అప్పుడు ఆ చిన్న సన్యాసి కూడా ఇలా అంటున్నాడు. అవును జనక అని అనేసరికి గీత కలుగజేసుకుంటూ ఇలా అంటుంది. అబ్బా బాబాయ్ గారు, ఇప్పటికే మీ ఆడాళ్ళిద్దరూ మా అత్తయ్యకి తలబొప్పి కట్టించేశారు. ఇప్పుడు మీరు కూడా ఇలా ఆడుకుంటే మా అత్తయ్య నిజంగానే పిచ్చివారైపోతారు. అసలు మీకు ఏ సమస్య వచ్చిందో చెప్పండి, మా వల్లైతే మేము పరిష్కరిస్తాం అనడంతో వాళ్ళు జరిగిన విషయం చెప్పడం మొదలుపెట్టారు. సరిగ్గా 16 నెలల క్రితం సంపంగి కొత్త కోడలుగా పారిజాతమింట్లో అడుగు పెట్టిన కొత్తల్లో ఒకరోజు సంపంగి చేసిన వంట తింటూ కొడుకు ఇలా అంటున్నాడు. సంపంగి, ఏమైనా నీకు అమ్మ చేతి వంట రుచి అబ్బలేదే. త్వరగా అమ్మలాగా చక్కటి వంట చేయడం నేర్చుకో అనేసరికి సంపంగి మనసు చిన్నబుచ్చుకుంది. అదే రోజు సాయంత్రం పారిజాతం తన భర్తకి వడ్డిస్తుండగా ఒక ముద్ద తిన్న అతను భార్యతో ఇలా అంటున్నాడు. ఏంటే పారిజాతం, ఇవాళ వంట కోడలు చేసిందా ఏంటి? చాలా రుచిగా ఉంది అని అనేసరికి ఉక్రోషంతో పారిజాతం ఆ కూరలో గుప్పెడు ఉప్పు కలిపి ఇలా అంటుంది. కోడలు వండింది అంత రుచిగా ఉందా? ఇప్పుడు తినండి అని బలవంతంగా తినిపించింది. అంతే, ఇంకా ఆ రోజు నుండి మొదలు
కోడలు చేసిన వంటలని అత్త పాడు చేయడం, అత్త చేసిన వంటకాలని కోడలు చెడగొట్టడంతో ఈ మగవాళ్ళిద్దరికీ బీపీలు షుగర్లు పెరిగిపోయాయి. ఆ దెబ్బతో ఆరోగ్యాలు చెడిపోయి హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతూ తిప్పలు పడుతుంటే ఇంట్లో ప్రతి విషయంలోనూ ఈ అత్తాకోడళ్ల పోటీలు, గొడవలు ఎక్కువైపోయాయి. ప్రతిరోజు ఈ అత్తాకోడళ్ల చాడీలు వింటూ భర్తల చెవులు గళ్ళు పడిపోయి చివరికి సంసారం కన్నా సన్యాసం బెస్ట్ అనుకున్నారు. ఇది చెప్పి కథ ముగించారు. అదమ్మా జరిగింది. పొరపాటున మా మనసుకి అనిపించిన మాట నోటితో అన్నామో లేదో అత్త కోడళ్ళు గొడవలు పెట్టుకోవటం మొదలుపెట్టారు. పోటీలు పడి మా ఆరోగ్యాలని పాడు చేశారు. అందుకే ఆ బంధాలని వదిలించుకు ఇలా వచ్చి ప్రశాంతంగా బ్రతుకుతున్నాం అని చెప్పడంతో బేబమ్మ గీతలకు విషయం అర్థమైంది. అందుకే వెళ్ళి ఆ గొడవలు పడే అత్తాకోడళ్లతో ఇలా అంటున్నారు. చూడు వదినా, మీ సంసారాన్ని మీరిద్దరే చేతులారా పాడు చేసుకున్నారు. నీకన్నా నీ కోడలు బాగా చేసిందంటే నీకెందుకు అంత ఉలుకు? హాయిగా వంట బాధ్యత ఆమెకు వదిలేసి కృష్ణారామ అనుకుంటూ కూర్చోక ఆ పిచ్చి పనులేంటి అని అత్తగారికి గడ్డిపెట్టింది. అప్పుడు గీత ఆ కోడలిని తగులుకుంటూ ఇలా అంటుంది. ఏం వదినా, మా అన్నయ్య తన తల్లి వంట బావుందంటే తప్పేంటి? చిన్నప్పటినుండి తిన్న రుచి బావుందంటే అది నీకు తప్పైపోయిందా? నువ్వు అలా చేస్తాను, నేర్చుకుంటాను అని ఉంటే ఈరోజు మీ సంసారం వేరేలా ఉండేదే అని అంది. అలా అత్తాకోడళ్ళిద్దరూ ఆ అత్తాకోడళ్ళకి కడుపు నిండా గడి పెట్టడంతో వాళ్ళు వెళ్ళి తమ భర్తలకి క్షమాపణ చెప్పుకున్నారు. దాంతో మళ్లీ ఆ సంసారం దారిన పడింది. ఇక ఆ తరువాత ఆ అత్తాకోడళ్ళు కూడా వీళ్లలాగానే అన్యోన్యంగా ఉండడంతో ఆ భర్తలిద్దరూ చాలా ఆనందించారు. ఆ విధంగా ఆ అత్తాకోడళ్ల సమస్యని తీర్చి అత్తాకోడళ్ల అనుబంధం ఏంటో వాళ్లకి కూడా తెలిసేలా చేశారు ఈ అత్తాకోడళ్ళు బేబమ్మ, గీతలు. ఒక ఊరిలో బేబమ్మ, గీత అనే అత్తాకోడళ్ళు ఉన్నారు. వాళ్ళని అత్తాకోడళ్ళు అనడం కంటే తల్లి కూతుళ్ళు అంటే బావుంటుందేమో. ఎందుకంటే ఎప్పుడూ అంత ఆప్యాయంగా, ఒకరంటే ఒకరు అంత ప్రేమగా ఉంటుంటారు. ఒకసారి బేబమ్మకి పిన్ని వరసైన ఒక ఆవిడ ఇదే ఊళ్ళో ఏవో హెల్త్ టెస్టులు చేయించుకోవడానికి వచ్చింది. ఆమె వచ్చి 2 రోజులైనా దిగులుగా ఉండడం చూసి బేబమ్మ తన పిన్నమ్మతో ఇలా అంటుంది. ఇప్పుడు ఏమైందని పిన్ని, నువ్వు అలా బెంగపెట్టుకుంటున్నావు? 4 కొడుకులు, 4 కోడళ్ళు ఉమ్మడిగా ఉంటున్నారు. ఇల్లంతా మనవలు, మనవరాళ్లతో ఎప్పుడూ సందడిగా ఉంటుంది. అలాంటి చక్కటి వాతావరణం చూస్తూ సంతోషంగా ఉండాలి కాని ఏదో కాస్త సుస్థి చేసిందని ఇలా అయిపోతావా చెప్పు అని తన పిన్నమ్మని సముదాయిస్తూ అంది. అప్పుడు ఆ పిన్నమ్మ కళ్ళంట నీళ్లు పెట్టుకుంటూ ఇలా తన బాధని చెప్పుకుంటుంది. ఈరోజు వరకు నా మనసులో ఉన్న బాధని ఎవరికీ చెప్పుకోలేదే బేబీ. ఇప్పుడు నీ మాటలు వింటుంటే నీతో చెప్పుకొని తేలిక పడాలనిపిస్తోంది. అయ్యో, పర్వాలేదు పిన్ని, చెప్పు అని అనడంతో పిన్నమ్మ తన బాధని ఇలా చెప్తుంది. అసలు నా అనారోగ్యానికి కారణం నా ఆఖరి కోడలు స్వప్నే. పెళ్ళై మనింట్లో అడుగు పెట్టిన తర్వాత మనలో ఒకటిగా కలిసిపోతుందనుకుంటే వచ్చిన కొద్ది రోజులకే వేరే కాపురం పెట్టాలని, నా కొడుకుని మా నుండి దూరం తీసుకెళ్లాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. నిజానికి అది చేస్తున్న ప్రయత్నాలు అందరికీ అర్థమయ్యాయి. కానీ ఇక్కడ మన ఎవరి మనస్సుల్లో అలాంటి ఆలోచనలు లేకపోవడంతో ఆమె పాచిగా పెద్దగా పారడం లేదు. అందుకే ఆ కోడలిప్పుడు ప్రతిదానికి నన్నే సూటిపోటి మాటలతో బాధించడం మొదలుపెట్టింది అని చెప్పి అసలు జరిగిన కథ మొత్తం చెప్పసాగిందే. అలా ఆ పినతల్లి కూతుళ్ళ ముచ్చట్లు 3 గంటల పాటు సాగిన తర్వాత బేబమ్మ కోడలు గీత వచ్చి మాట్లాడుకుంటున్న ఆ తల్లి కూతుళ్లతో ఇలా అంది. అత్తయ్య, నాన్నమ్మ, వంట పూర్తయిపోయింది, మీరు వచ్చేస్తే మీకు వడ్డించేస్తాను అని పిలవడంతో గీతని చూసి తన కూతురు బేబమ్మతో ఇలా అంటుంది. ఏమైనా నువ్వు అదృష్టవంతురాలివే బేబీ. చక్కగా అత్త మనసు అర్థం చేసుకునే కోడలొచ్చింది. కానీ నా కర్మకి అలాంటి కోడలొచ్చి పడింది. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏమో అని మళ్ళీ బాధపడుతుంటే ఆమె మూడ్ డైవర్ట్ చేయడానికి గీత ఇలా అంటుంది. నాన్నమ్మగారు, ఇలా మీరు కన్నీళ్లు పెట్టుకుంటూ భోజనం చేశారంటే కూరలో కారం ఎక్కువైందేమో అని నేను కంగారు పడతాను.
కనుక భోజనం అయ్యేంత వరకు మీరు ఏడవకండి అని అనేసరికి పిన్నమ్మ మొక్కల్లో చిరునవ్వు వచ్చింది. అలా ఆ ముగ్గురు భోజనాలు ముగించుకున్నాక పిన్నమ్మ నడుమాల్చుకుంది. కాని అత్తగారు బేబమ్మ మాత్రం ఆలోచనలో ఉంది. అప్పుడు కోడలు గీత అత్తగారితో ఇలా అంటుంది. అత్తయ్య, మీరు ఆలోచిస్తుంది నాన్నమ్మగారి గురించేనా? అవునే, పాపం పిన్నిని ఆఖరి కోడలు తనని మరీ ఇబ్బంది పెట్టేస్తోంది. ఈ మనిషేమో అవన్నీ మనసుకు తీసుకొని ఇలా దిగులు పడిపోతోంది అని చెప్పింది. అప్పుడు కోడలు గీత ఇలా అంటుంది. అత్తయ్యా, దానికి అంత బాధపడ్డం దేనికి చెప్పండి? మనమున్నాం కదా, మన అత్తాకోడళ్ల మంత్రాన్ని ఆ అత్తాకోడళ్ల మీద ప్రయోగిద్దాం అని చాలా తేలికగా చెప్పి తన అత్త వెనుక తాను ఉన్నాను అనే భరోసా ఇచ్చింది. సాయంత్రానికి పిన్నమ్మ నిద్ర లేచే సమయానికి బేబమ్మ గీత ఇద్దరూ ప్లాన్ రెడీ చేసి ఉంచారు. సాయంత్రం పిన్నమ్మని సరాగా పెరట్లో చల్లగాలికి కూర్చోబెట్టి అత్తాకోడళ్ళిద్దరూ ఇలా చెప్తున్నారు. నాన్నమ్మగారు, మీ బెంగ తీరడానికి మీ కోడలికి బుద్ధి చెప్పడానికి ఒక మంచి ప్లాన్ ఆలోచించి పెట్టాము. అవును పిన్ని, నా కోడలు మంచి ఆలోచన చెప్పింది. అలా చేశావంటే నీ కోడలు దిగి వస్తుంది, నా మాట నమ్ము అని ఇద్దరూ భరోసా ఇచ్చేసరికి పిన్నమ్మకు గుండెల మీద బరువు దిగినట్టనిపించి ఇలా అంటుంది. చాలా సంతోషమే, మీరిద్దరూ అంత ఖచ్చితంగా చెప్తున్నారంటే అదేదో మంచి ఆలోచనే అయి ఉంటుంది. ఇంతకీ దీనికోసం నేనేం చెయ్యాలో చెప్పండి, చేస్తాను అని చాలా హుషారుగా అడగడంతో అత్తగారు తనకి కోడలు చెప్పిన ప్లాన్ని తన పిన్నమ్మకి చెప్పింది. అంతే, ఆ మరునాడే పిన్నమ్మ రోగం అక్కడిదక్కడా ఎగిరిపోయినట్టు చెంగున తన ఊరికి ప్రయాణమైంది. అక్కడికి వెళ్లి తిన్నగా ఆఖరి కోడలి గదిలోకి వెళ్లి ఇలా అంటుంది. చూడమ్మా స్వప్న, ఆలోచించి చూస్తే వేరు కాపురం పెట్టాలన్న నీ ఆలోచన సరైనదనిపిస్తోంది. చోటు మారి ఆలోచించానేమో, అందులో పెద్ద తప్పేమీ లేదనిపిస్తోంది. అందుకే మీ వేరు కాపురానికి నేనే స్వయంగా వచ్చి పాలు పొంగిస్తాను అని చెప్పేసరికి ఆ ఆఖరి కోడలి ముఖం వెలిగిపోతూ అత్తగారితో ఇలా అంటుంది. బుద్ధుడికి బోధి చెట్టు కింద బల్బు వెలిగినట్టు మీకు ఆ ఊరు వెళ్తే కాని నా బాధ అర్థం కాలేదు. సరే అత్తయ్య, ఇల్లు వెతికేయమని మీడియేటర్కి చెప్పేస్తాను. త్వరగా వెళ్ళి పాలు పొంగించేసుకుందాం అని చాలా ఉత్సాహంగా అంది. అప్పుడు ఆ అత్తగారు ఇలా అంటుంది. ఆ చేద్దాం కోడలా, కాని ఒక చిన్న షరతు. నువ్వు నా కొడుకుకి ఏ లోటు రాకుండా ఓపికగా చూసుకుంటావు, సంసారాన్ని చక్కబెట్టగలవు అని నాకు నమ్మకం కలిగేలా చేసి చూపించాలి ముందు అని అసలైన మెలిక పెట్టింది. పాపం ఆ కోడలికి అసలు విషయం తెలియక ఇలా అంటుంది. చెప్పండత్తయ్యా, ఏం చేయమంటారు అంది. అప్పుడు అత్తగారు ఇలా అంటుంది. ఏం లేదమ్మా, ఒక నెలపాటు ఈ ఇంట్లో ఎవరూ లేరనుకో, నువ్వొక్కదానివే ఉన్నావనుకో. ఇంటి పనులన్నీ నువ్వే పూర్తి చేసుకుని ఇంటిని ఎలా చక్కబెట్టుకుంటావో చూపించు చాలు. మళ్ళీ చెప్తున్నా, ఇంటి నిండా ఇంతమంది ఉన్నా నీకు మాత్రం ఎవరూ లేనట్టే. ఎందుకంటే ఎవరూ ఏ పని అందుకోరు. కనుక అన్ని పనులు నువ్వే చక్కబెట్టాలి. మరి వేరు కాపురం అంటే అంతే కదా, మొత్తం బరువంతా నువ్వే మోయాలి కదా. అందుకే నీకు అనుభవం వస్తుందని అలా అంటున్నాను అని అసలు ఫిట్టింగ్ పెట్టేసింది. అప్పుడు కోడలు ఇలా అంటుంది. ఇందులో ఏముందిలే అత్తయ్య, ఇంటి పనులు పెద్ద కష్టమేముంది. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే 3 గంటలు, ఆ తర్వాత తిని పడుకోవచ్చు కూడా అని చెప్తుంది. ఇక ఆ మరునాటి నుండి ఇంట్లో ఒక్కతే ఉన్నట్టుగా అంత పెద్ద ఇంటెడు పని ఒక్కతే చేయడం మొదలుపెట్టింది. ఉదయం గొడ్ల సావిడి శుభ్రం దగ్గర మొదలుపెట్టి పాలు పితికి మధ్యాహ్నంలోపు టిఫిన్లందించి అవగానే మధ్యాహ్నం వంటకి ఏర్పాటు చేసుకుని ఆ వంట అవగానే భోజనాలు చేసి ఆలస్యం చేయకుండా బట్టలు పిండి ఆరేసి మళ్లీ సాయంత్రం కాగానే పశువుల కొట్టంలో పని పూర్తి చేసుకుని కూర్చుందాం అనుకునేలోపు మళ్లీ రాత్రి వంట చేయడానికి వేళ కావడంతో మళ్లీ వంటగదిలోకి వెళ్ళి చివరికి రాత్రికి భోజనాలు పూర్తయ్యాక అంట్లన్నీ కడిగి పడుకునేసరికి 12 అయ్యేది. అలా మరయంత్రంలాగా పని వెంట పని చేస్తూ వారం కూడా గడవలేదు. కోడలికి జ్వరం వచ్చి మంచాన పడింది. అప్పుడు అత్తగారు వచ్చి ఇలా అంటుంది. ఏమ్మా స్వప్న, ఇవాళ ఎక్కడ పనులు అక్కడే వదిలేశావు, లేచి పనుల సంగతి చూడమ్మా, బాగా పొద్దెక్కేసింది అనడంతో కోడలికి జ్వరం వల్ల ఓపిక లేదు కనుక అదే సాకు చెప్పింది. అప్పుడు అత్తగారు ఇలా అంటుంది. అలా అంటే ఎలా తల్లి, ఒంట్లో బాలేదని పనులు మానుకుని కూర్చుంటామా చెప్పు. అదే ఒక మనిషి తోడుంటే పనులు సాయం అందుకుంటారు.
ఒక్కరి మీదే కష్టం పడదు. కాని వేరే కాపురంలో ఆ సౌకర్యం ఉండదు కదా. రోగమొచ్చినా ఏమొచ్చినా పనులు ఆపితే ఇల్లంతా కంపు కొడుతుంది. పదమ్మా, పని మొదలుపెట్టు అని అనేసరికి అప్పుడు స్వప్నకి కళ్ళు తెరుచుకున్నాయి. ఉమ్మడి కుటుంబంలో కాపురం ఉంటే సాయంత్రం 7 అన్ని పనులు పూర్తయిపోయి 9 కల్లా పడుకునే రోజులు గుర్తొచ్చాయి. అప్పుడు అత్తగారితో ఇలా అంటుంది ఆ కోడలు. నేను తప్పుగా ఆలోచించానత్తయ్య. ఉమ్మడి కాపురంలో ఉన్నంత సుఖం, ఆనందం వేరే కాపురంలో ఉండదని అర్థమైంది. ఇంకెప్పుడు వేరే కాపురం మాట ఎత్తను అని చెప్పేసరికి పిన్నమ్మ ఆనందంతో ఆ విషయాన్ని బేబమ్మకి ఫోన్ చేసి చెప్పింది. ఆ విధంగా ఈ అత్తాకోడళ్ళు ఆ అత్తాకోడళ్ల సమస్యని తీర్చారు. కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన స్టోరీ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.